హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే యువరాజ్, కమలాకర్ ఇద్దరు కూడా వినాయక విగ్రహం దగ్గరికి వస్తారు. అబ్బా బాబాయ్, మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఎవ్వరు ఈ విగ్రహం దగ్గర లేరు, మనం ఇద్దరమే ఉన్నాము. ఇక డబ్బు అంతా కూడా విగ్రహంలో నుంచి బయటికి తీసేసి తరలించేద్దాం బాబాయి. ఇక మనల్ని పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని యువరాజ్ ఒక్కసారిగా వినాయక విగ్రహంపైకి చెయ్యి పెడుతూ ఉంటాడు. అప్పుడే పెద్ద సైరన్ మోగుతూ ఉంటుంది. అదేంటి బాబాయ్, ఈ సైరన్ అలారం ఏంటి ఇంత పెద్దగా గట్టిగా మోగుతుంది? ఇప్పుడు పడుకున్న వాళ్ళందరూ కూడా నిద్ర లేచి వచ్చేస్తారు బాబాయ్. అసలు ఇదెందుకు మోగుతుంది అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావటం లేదు యువరాజ్ అని కమలాకర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ సౌండ్కి ఉన్నట్లుండి ధాత్రి, కేదార్కి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. కేదార్, వినాయక విగ్రహం దగ్గర నుంచి సైరన్ అలారం మోగుతుంది అంటే యువరాజ్ వాళ్ళు ఖచ్చితంగా డబ్బును తీయటానికి విగ్రహం దగ్గరికి వెళ్ళి పగలగొట్టి ఉంటారు. వెంటనే మనం అడ్డుకోవాలి పద కేదార్ అని పడుకున్న ధాత్రి, కేదార్లు కాస్త పరుగులు పెడుతూ కిందికి వస్తూ ఉంటారు. ఆ అలారం సౌండ్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లేచేసి హాల్లోకి వస్తారు. ఏంటా అలారం సౌండు అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఖచ్చితంగా వినాయక విగ్రహాన్ని ఎవరో ఎత్తుకెళ్ళడానికే వచ్చి ఉంటారు. పదండి బయటికి వెళ్ళి చూద్దాము అని ధాత్రి అంటుంది. రా యువరాజ్ రా, వాళ్ళు వచ్చేశారు అంటే మనం దొరికిపోతాము అని కమలాకర్ చెయ్యి పట్టుకొని యువరాజ్ని లాగుతూ, అది కాదు బాబాయ్, డబ్బు బాబాయ్ అని యువరాజు చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటే, తర్వాత మనం డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇప్పుడు దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని కమలాకర్ యువరాజ్ని గార్డెన్లోకి లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఎవరో దొంగలే వచ్చి ఉంటారు. మనం గార్డెన్ మొత్తం కూడా వెతుకుదాము, ఇక్కడ విగ్రహం దగ్గర ఎవరూ లేరు అని ధాత్రి చెప్పడంతో, అవునవును పదండి అని నిషి, వైజయంతి వాళ్ళందరూ కూడా గార్డెన్లో వెతుకుతూ ఉంటారు. అప్పుడే కమలాకర్ చాటుగా దాక్కొని ఉంటే కేదార్ ఒకరిపైన దుప్పట కప్పేసి దొరికిపోయాడు దొంగ అని కేకలు పెడుతూ ఉండటంతో, రెడీ అందరం కలిసి కుమ్మేద్దాము అని ధాత్రి చెప్తూ ఉంటే నిషి, వైజయంతి, కౌశికి, కాచి, పూచి అందరూ కూడా కుమ్మేస్తూ ఉంటారు. అయ్యో యువరాజ్, అనవసరంగా వాళ్ళకి దొరికిపోయారే అని కమలాకర్ చాటు నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు.